రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఏంటి? హాయ్, దిస్ ఈజ్ డాక్టర్ పూజితా దుగ్గిరాల, కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ ఫ్రమ్ నాసా హాస్పిటల్స్, విజయవాడ. కీళ్ళవాతం అనేది స్మాల్ జాయింట్స్కి ఎఫెక్ట్ చేస్తుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాం అన్నమాట. ఇది యూజువల్గా ఆడవాళ్ళల్లో చాలా ఎక్కువ చూస్తుంటాము మగవాళ్ళతో పోలిస్తే. ఇది ఆటో ఇమ్యూన్ డిసీజ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీ ఏదైనా ఇన్ఫెక్షన్ కానీ ఏదైనా ఒక ఫారెన్ బాడీ నుండి మనకి అటాక్ చేస్తే మన బాడీలో రోగనిరోధక శక్తి బాగుండడం వల్ల దానికి తిరిగి కౌంటర్ యాక్ట్ చేసి అది మనకి అటాక్ చేయకుండా మన బాడీ ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ ఆటో ఇమ్యూన్ అంటే ఏంటి అంటే బాడీయే సెల్ఫ్గా డిసీజ్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. సో కీళ్ళవాతం కూడా ఒక ఆటో ఇమ్యూన్ డిసీజే. ఒక్కసారి కీళ్ళవాతం వచ్చింది అంటే లైక్ ఏజ్లానే అది వెనక్కి వెళ్ళడం అనేది జరగదు. డిసీజ్ సింటమ్స్ ఎక్కువ అవ్వకుండా, డిసీజ్ సివియారిటీ ఎక్కువ అవ్వకుండా చూసుకోవడం తప్ప అంతకన్నా మనం ఏమీ చేసేదైతే లేదు. ఇచ్చే మెడికేషన్స్తో, డైట్ చేంజెస్తో దాన్ని కంట్రోల్లో అయితే ఖచ్చితంగా ఉంచుకోవచ్చు. సో కీళ్ళవాతం ఉంది అని చెప్పి మనం ఎలా సస్పెక్ట్ చేస్తాము? ఈ స్మాలర్ జాయింట్స్ అన్నీ స్వెలన్ అవ్వడము, పెయిన్ రావడము మనం గమనిస్తూ ఉంటాము. ఎస్పెషల్లీ వింటర్స్లో పెయిన్ టాలరెన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. మార్నింగ్ లేవగానే బెడ్ మీద నుండి మజిల్స్ అన్నీ స్టిఫ్గా అయిపోవడము, జాయింట్స్ అన్నీ స్టిఫ్గా అయిపోవడము, బెడ్ మీద నుండి కిందకి దిగడం చాలా కష్టంగా ఉండడము, ఇలాంటివి మనం గమనిస్తుంటాం. డే గడిచే కొద్దీ మజిల్స్, జాయింట్స్ అన్నీ ఫ్రీగా అయిపోతూ ఉంటాయి. బ్లడ్ టెస్ట్లో కీళ్ళవాతం టెస్ట్ చేసుకుని, సిఆర్పి లెవెల్స్ చూసుకుని, హిమోగ్లోబిన్ ఎలా ఉంది అనేది చూసుకుని దాన్ని బట్టి కీళ్ళవాతానికి సంబంధించిన మందులు వాడడం అనేది అత్యవసరం. థ్యాంక్ యూ.